సినీ పైరసీకి వేదికైన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులోకి తెలంగాణ సిఐడి అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఐబొమ్మ రవికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా రవి తన ఐబొమ్మ సైట్ ద్వారా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లను ప్రమోషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసులను సిఐడి పరిశీలిస్తున్న నేపథ్యంలో రవి కేసులో సిఐడి ప్రవేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. గత 2 రోజులుగా కస్టడీలో ఉన్న రవిని రెండో రోజు సుమారు 6 గంటలకు పైగా విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మూడో రోజు విచారణలో ఐబొమ్మకి, మూవీ రూల్స్ కి లింక్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. సైబర్ క్రైమ్ అధికారులు, సిఐడి అధికారులు సంయుక్తంగా రవికి సంబంధించిన మరిన్ని లింకులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రవికి సినిమాలు సరఫరా చేసిన వ్యక్తులు, అతనికి సహకరించిన వారి వివరాలు, ఏజెంట్లు, ఆన్లైన్ గేమింగ్ యాప్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతోంది.